ఇక మండి వచ్చి చూడైనా 4 hours తింటాడా. ఇక మండి లేట్ అవ్వడమే కాదు, ఇంకెన్ని స్టంట్లు అయితే ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే చక్కగా మాడు బర్త్డే దావుతుందని చెప్పి సీదా మండికి అయితే పట్టుకొచ్చేసిండు. ఇక లోపలికి వచ్చి చూడగానే ఇక ముందైతే వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో నిల్చోనికి 1/2 hour, వాడు సిట్టింగ్ ఇన్నికి ఒక 1/2 hour అయిపోయింది. ఈ గ్యాప్లో మేము ముచ్చటేస్తుంటే ఇక వీడు చూడుర్రి, వీడిని వీడియో తీస్తున్నా అని చెప్పి ఏం చూపెడుతున్నాం. సో ఈ వీడియో అంట మీరు చూడాలంట, ఇది చూపెడుతుండ నాకు ఇదంతా. ఇక సూపు చూడంగా ఒక 1/2 hourకి అయితే ఒక సూప్ తెచ్చిండు. వీడు ఎందుకు లేచిండని చూస్తారా. ఇక మేము సూప్ ఇచ్చి తాగిన తర్వాత కూడా వాడు ఆర్డర్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1/2 hour అయిపోయింది. ఇక ఆర్డర్ వస్తలేదని చెప్పి వీడిని పిచ్చి లేచి వీడే వాడిని వెయిటర్ గారిని పిలిచి అటు ఇటు చేసి తిట్టేసరికి వాడు లాస్ట్కి అయితే ఆర్డర్ అయితే తెచ్చేసిండు. ఇక తినుకుంటే అయితే ఇక బయలుదేరిపోయినాం. ఆల్మోస్ట్ దీనికే మాకు టైం అయితే చాలా ఎక్కువ అయిపోయింది. చెప్పులు దాపెట్టి అంటే మేము చెప్పులు ముచ్చట ఇక చెప్పులు దాపెట్టేసారు బాగుంది. బిల్లు కట్టేటుంది. ఇక లాస్ట్కి ఆడైతే బిల్లు అయితే కట్టేసిండు. ఇక ఇంటికి రిటర్న్ అవుతున్న టైంలో ఇక విని చూడరు. ఇక ఒక్క పని కాదు కదా, తినడం అక్కడ లేటే మళ్ళీ ఈడ కూడా ఇక ఇట్లా ఫోటోలు అంట అదంట లేట్ చేసి పడేస్తుండు. ఇక సీదా ఆల్మోస్ట్ టైం అయితే 11:30, 12 అయిపోతుంది ఇంటికి పోయేసరికి. ఎస్ మీట్ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్.